అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని కలిసి చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్స్ చాప్టర్ 20. Reading all together verse 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచును. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. మొదటి వరుస, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు నామమును బట్టి స్తోత్రాలు. ఆ యేసును మా కొరకై సిలువలో వధించి ఆ రక్తమును బట్టి మమ్మను సంపాదించి ఈ సంఘముగా చేసుకున్నందుకు స్తోత్రాలు. అలాగే మేము కలిసి వచ్చి సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తును ఆరాధించి ఆయనను పొగిడి పాడి ఆయన రూపంలో మార్చబడినట్లు కొత్త నిబంధనకు దగ్గరగా ఈ సంఘ సహవాసమును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దాసులు భక్త్ సింగ్ గారు జతపని వారిని మీరు వాడుకొని ఈ పరలోక దర్శనము, సంఘ దర్శనము, సంఘ ప్రత్యక్షత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంట్లో మేము అవిధేయులు కాక నమ్మకముగా నిలకడగా అంతం వరకు కొనసాగునట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచము చిగురుటాకులే వణికిపోతుండగా మీరు కరుణించి 2 సమూయేలు 24:25 ప్రకారం, 2 దినవృత్తాంతాలు 7:14 ప్రకారం ఈ తెగులును మా మధ్యలో నుండి పారద్రోలమని ప్రార్థిస్తున్నాం. స్వస్థత బాధితులకు శీఘ్రముగా కలిగించుము. ఈ కరోనా కొరకు పోరాడుతూ ఆయా విభాగాలలో పనిచేస్తున్న వారు, పోలీస్ విభాగము, మున్సిపాలిటీ విభాగము, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, ఇలాగ రాజకీయ నాయకులు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి, దేశ ప్రధానమంత్రి గారు మంత్రిమండలి, ప్రపంచ నాయకులను మీరు కరుణించు. సరైన తీర్మానాలు చేయనట్లు, చక్కగా సురక్షితముగా మీ ప్రజలను పాలించున్నట్లు దైవిక జ్ఞానం అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కరోనాతో బాధపడుతున్న మీ పేరు పెట్టబడిన ప్రజలను బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మీ దాసుడు డేవిడ్ క్రిస్టఫర్ గారు భీమవరం మీ మహిమలో పిలుచుకోవటానికి మీకు ఇష్టమైంది. మీరేమీ చేయించున్నారని మిమ్మల్ని చేయబట్టుకొని ప్రశ్నించగలవాడు ఎవడు? మీరు సార్వభౌమ అధికారివి. మీరు పొరపాటు తప్పు చేయుడు, సర్వశక్తుడు అన్యాయం చేట అసంభవమని వాక్యంలో రాశారు. దేవుడు న్యాయము తప్పుడని మీ వాక్యంలో రాసినారు. మీ దాసుడు మా దగ్గర లేకపోవటం మాకు విషాదము, లోటు, శూన్యముగా కనిపిస్తుంది. ఎంతో ప్రయాసపడ్డారు, తలాంతులు కలిగిన వ్యక్తి. చిన్న వయసులోనే మీ కొరకు చెమటొచ్చి సమర్పించుకోరు విశేషము. అయితే మీరు పిలుచుకోవడం మీ దృష్టికి అంగీకారమైంది. తన బాధ నుండి విశ్రాంతిలోనికి ప్రవేశింపచేసినారు. కుటుంబాన్ని, సంఘాన్ని, చెదిరిన భక్తకోటిని మీరు కన్నీరు తుడిచి ఆదరించుము, లేని లోటు తీర్చుమని ప్రార్థన చేస్తున్నాము.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఉన్న దైవ సేవకులను కరుణించుము. గుంటూరు జిల్లాలో అనంతవరపాడు జాన్ గారి కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే అనంతపూర్లో మీ దాసు హానోక్ గారు కుటుంబము, బ్రదర్ సైమను కుటుంబము, దానము కుటుంబము, హైదరాబాదులో మీ దాసుడు జాన్ పాల్ గారి ఎస్ఐ అయిన కుటుంబము, ఇంకా మాకు తెలియకుండా ఆ స్థలాల్లో బాధపడుతూ ఈ కన్నీటి ప్రవాహంలో ఉన్న వారిని కరుణించి స్వస్థత శీఘ్రముగా కలగ ఆజ్ఞాపించి త్వరగా వారు కోలుకొని స్వస్థచిత్తులై నీ మందిరంలో కనబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. బేతిని అనుబంధ సంఘాలను బట్టి స్తోత్రాలు. దాసుడు ఆరోన్ గారు కుటుంబము, బంధువులు, రక్త సంబంధికులు, జత పనివారు, అనుబంధ సంఘాలు, పరిశుద్ధులు పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి చుట్టూ కంచె వేసి కాపాడి భద్రపరచండి. మీ చొక్కాయి కప్పండి, మీ గుడారము కప్పండి, మీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. చెదిరిన భక్త కోటిని కరుణించము. హైదరాబాదులో హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాము. మీ దాసు తిమోతి అంకుల్ కుటుంబము, కురియన్ గారు, ఇతర ఇన్మేట్స్ని మీరు కరుణించము. రెక్కల చాపి భద్రపరచము. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును కాపాడి రక్షించునని మీరు చేసిన వాగ్దానము చొప్పున హెబ్రోను మీరు కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆరోగ్యము క్షేమము అనుగ్రహించి మీరు రెక్కల చాటున దాయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ వాక్యపు వెలుగు పరిచర్య విస్తరించి వ్యాపించినట్లు మీరు చేయండి. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచుమని ప్రార్థిస్తున్నాం. మా సమయాన్ని మీరు దీవించి పెట్టండి. లైవ్లో వింటున్న వారిని మీరు కరుణించి రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొంది వెనకంజ వేసిన వారిని సమకూర్చండి. నిరుద్యోగులను కరుణించి ఉద్యోగము దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. డసిపోయిన వారిని సమకూర్చండి. వెనకంజ వేసిన వారిని ఆకర్షించండి. సహవాసానికి దూరంగా వెళ్ళిపోయిన వారిని మరలా తోడుకొని రండి. వారు విందుశాలలోనికి వచ్చినట్లు బలవంతం చేయండి. పరిశుద్ధాత్మదేవ, రక్షించబడిన వారిని అనుదినం సంఘముతో మీరు చేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పిల్లల చదువు కొరకు కనిపెడుతున్నవారు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, పరిచర్య విషయమై ప్రార్థన చేత సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపం చేసుకున్నాం. యెహోవా అందరికి ఉపకారివు కదా. అందరికీ అవసరమైన విభాగాలలో ప్రసంగి 3:11 ప్రకారము దేని కాలమంద చక్కగా ఉండనట్లు మీరు నియమించి నడిపిస్తున్నందుకు స్తోత్రములు. మీరే మహిమ తెచ్చుకొని ఈ కార్యములు జరిగించు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. మీ మాటలు నా నోట ఉంచు. మా సమయాన్ని మీరు దీవించి పెట్టుము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హెబ్రోను సంఘము దేవుని సంఘమా అనే శీర్షిక మీద ఈరోజు ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. కొత్త నిబంధన నమూనాకు మచ్చుకకు దగ్గరలో అనుబంధంగా పరలోక దర్శనం ప్రకారము సంఘ క్రమము పద్ధతులు ఉన్నాయని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం. ఈ దినము కూడా అలాంటి కొన్ని వాక్యమును ఆధారం చేసుకొని దేవుని దాసులు భగత్ సింగ్ గారు, ఆయన జతిపని వారు ఎలాగ ఈ పరిచయను ఆరంభించినారో దీంట్లో స్థూలమైన సంగతులు ఏంటో ఒక 5 విషయాలు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. యాక్ట్స్ ఆఫ్ ద అపోజిల్ చాప్టర్ 4 verse 12. 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను.
ఈ దేవుని సంఘములో ఉన్న మొదటి విషయము సాల్వేషన్, రక్షణ. ప్రతి వర్తమానములో ఈ రక్షణ గురించిన సందేశము విడుదల చేయబడుతుంది. ప్రతి కూడికలో రక్షణ సువార్త అందించబడుతుంది. ఈ సహవాసములో, సంఘములో సభ్యులుగా చేయబడటానికి మొదటి ప్రాముఖ్యమైన స్థూలమైన అర్హత ఏంటంటే ఆ వ్యక్తి రక్షించబడి ఉండాలి. రక్షణ లేకపోయినా కొన్ని స్థలాల్లో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసే పుస్తకం, సంవత్సరం చందా ఇస్తే బహుశా సభ్యత్వం ఉండొచ్చు. ఆ సభ్యత్వాన్ని ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకోవడం బహుశా ఆనవాయితీ ఉండొచ్చు. అయితే ఈ సహవాసములో అది లేదు. భారతదేశంలో మొట్టమొదట అలాంటి దానికి అంకురార్పణ చేసింది ఈ సహవాసమే లేదా సంఘమే. కనుక ఏ సంఘములో, హెబ్రోను సహవాసములో మెంబర్షిప్ రిజిస్టర్ అనేది ఉండదు, దానికి చందా ఉండదు. అలాగని రక్షణ లేనివారు రాకూడదా అంటే రక్షణ లేనివారు కూడా రావచ్చు. రక్షించబడిన వారు వాక్యంలో రాయబడినట్లు దేవుని సంఘము, స్వరక్తమిచ్చి సంపాదించిన వారు, వారే ఆయన కొరకైన స్వాస్థ్యము, జనము. అందుకే ఏ స్థలాలకు వెళ్ళినా భక్సింగ్ గారు కానీ ఆయన జతపని వారు కానీ ఇప్పటికీ ఈ రక్షణ సందేశం చెప్పకుండా, యేసు ప్రభు యొక్క సిలువను గురించి ప్రకటించకుండా వర్తమానం ముగించరంటే తప్పు కాదేమో. అది భారతదేశంలోనే పరిమితం కాదు, పాశ్చాత్య దేశాల్లో కూడా. ఆ మధ్యలో ఒకసారి భక్సింగ్ గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకు పాకిస్తాన్కి చెందిన ఒక ధనవంతుడు, అందమైన వ్యక్తి, ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన వాషింగ్టన్ DC వైట్ హౌస్లో, అంటే ప్రెసిడెంట్ గారి ఆఫీసులో ఒక పెద్ద సెక్షన్కి ఆఫీసర్ అంట. భక్సింగ్ గారిని ఒకరోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని ఆహ్వానించినాడు. సరే, అప్పుడు భక్సింగ్ గారు ఇంకా ఆరంభ దినాల పరిచయలో ఉన్నారు. వారింటికి వెళ్ళాడు. ప్రార్థన చేయటానికి మునుపు అక్కడే కాదు ఎక్కడైనా ఆయన వేసే మొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ యు బోర్న్ అగైన్? నీవు తిరిగి జన్మించినావా? సాధారణంగా మనం వాళ్ళని ఎవరన్నా ప్రార్థన చేయమని పిలిస్తే మన దాన్ని మనం చేసేసి వస్తాం. వాళ్ళు రక్షించబడ్డారు లేదా అడగడం మనకు కొద్దిగా సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళకి ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని మనం ఇబ్బంది పడతాం. మన ఇద్దరు ఇబ్బంది ప్రభు పడతాడనేది చాలా అరుదుగా మనం ఆలోచిస్తాం. కనుక భక్సింగ్ గారు అడిగారంట, నువ్వు రక్షించబడ్డావా అని. లేదు అని అన్నాడంట. అదైనా ఒప్పుకునే వాళ్ళు కూడా అలాగా, ఇది నల్ల మాదిరి కవరప్ కాదు. రక్షించబడ్డామంటే అవునా కాదా జవాబు చెప్పాలి నేరుగా. చుట్టూ తిరిగి గోదావరి మాదిరి చెప్పకూడదు. మందిరానికి చాలా కాలం నుండి వస్తున్నామండి, మా ఇంటికి భక్సింగ్ గారు కూడా వచ్చాడండి, మా పేరు ఆయనే పెట్టాడండి, మా పెళ్ళిళ్ళు కూడా వాళ్ళే చేసి, ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్. పాయింట్ టు పాయింట్, ఆర్ యు బోర్న్ అగైన్? రక్షించబడ్డావా? ఎస్ ఆర్ నో. అవును అంటే అవును, కాదు అంటే కాదు. ఆయన కాదంటే అప్పుడు భక్సింగ్ గారు ఆయనకి ప్రభువుని గురించి సువార్త ప్రకటించినాడంట. ఎంత గొప్పవాళ్ళైనా రక్షణకరమైన సువార్త ప్రకటించడం ఆయన ఆనవాయితీ. అలా ప్రకటించి ప్రార్థన చేసాడంట. భక్సింగ్ గారు అమెరికాలో ఉన్న దినాల్లోనే ఆయన ఒకసారి భక్సింగ్ గారిని కలిసి, నేను రక్షించబడ్డాను, ప్రభుకు స్తోత్రాలు, దేవుడు నేను రక్షణ పొందటానికి, సువార్త చెప్పడానికి మిమ్మల్ని సాధనంగా వాడుకున్నాడు అని. ఆయన ద్వారా కొంత పరిచయం వైట్ హౌస్లో జరగటానికి దేవుడు ద్వారం తెచ్చినాడని భక్సింగ్ గారు సాక్ష్యం ఇస్తూ వచ్చిన. కనుక ఎలాంటి వ్యక్తి అయినా, చిన్న స్కావెంజర్ మొదలుకొని పెద్ద సోషలిస్ట్ దాకా అందరికీ రక్షణ సువార్త సమానమైన విధానంలో బోధించుట ఆనవాయితీ. అది ఇప్పటికి మేము అంత ఖచ్చితంగా కొనసాగించకపోయినా రక్షణ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం.
హెబ్రోన్కి వచ్చిన తర్వాత, హెబ్రోన్ సహవాసానికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా హైదరాబాద్ హెబ్రోన్ ప్రెమిసెస్కి రక్షణ లేకుండా వచ్చిన ఏ వ్యక్తి కూడా రక్షణ పొందకుండా పోవడం అనేది ఆ దినాల్లో అసలు జరిగేదే కాదు. అందుకే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళ పిల్లలు రక్షణ పొందకపోతే, బంధువులు రక్షణ పొందకపోతే వాళ్ళని కావాలని హెబ్రోన్కి తెచ్చేవాళ్ళు. ఎందుకంటే హెబ్రోన్లు గేట్ దగ్గర అడుగుపెట్టిన వెంటనే అడుగుతారు, అక్కడ మెయిన్ గేట్లోనే నువ్వు రక్షించబడ్డావా అని. అది మిస్ అయ్యేస్తే బుక్ రూమ్ దగ్గర అడుగుతారు, అక్కడ మిస్ అయ్యేస్తే ఆఫీస్ దగ్గర అడుగుతారు, అక్కడ ఎక్కడ మిస్ కావడానికి స్కోప్ ఉండదు. ఎందుకంటే సేవకులు అంతా తిరుగుతూనే ఉంటారు. ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి ఇంగ్లీష్లో సువార్త చెప్తారు, తెలుగు వచ్చే వాళ్ళకి తెలుగులో, తమిళ వచ్చే వాళ్ళకి తమిళ్లో, హిందీ వచ్చే వాళ్ళకి హిందీలో, ఏ భాషలోనైనా సువార్త చెప్పడానికి అంతమంది సేవకులు అందుబాటులో అక్కడ ఉండేవాళ్ళు. ఇంతమందిని తప్పించుకొని ఎప్పుడు బయటికి వెళ్ళడము. కనుక ఒక్క వ్యక్తికి దొరికితే ఆ వ్యక్తి పనే ఏంటంటే, ఆ సేవకుడు పనే ఏంటంటే, మనం వదిలేసేవాళ్ళు కాదు. రక్షణ లేదంటే ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్ళి ఒక మూల కూర్చోబెట్టి ఆయనకు సువార్త చెప్పించి, ఆయన ఒప్పించి, ఆయనతో ఒప్పుకోలు ప్రార్థన చేయించి, ఆయనకు బైబిల్ కానీ లేదా కొన్ని కరపత్రికలు కానీ యేసుప్రభుని గురించిన సంగతులు వ్రాయబడిన లిటరేచర్ కానీ ఇచ్చి పంపించడం అనేది ఆనవాయితీ. జీవితంలో నిరీక్షణ లేకుండా హెబ్రోన్ ప్రెమిసెస్లోకి అడుగుపెట్టిన వాళ్ళు రక్షించబడి గొప్ప సేవకులయ్యారు. జీవితంలో ఏం చేయాలో తోచక, పాలు పొందక హెబ్రోన్లోకి వచ్చిన వారు దేవుని యొక్క మాటలు విని రక్షించబడ్డారు. వీటిలో బలమైన ఉదాహరణ తిమోతి అంకుల్. 10వ తరగతి ఫెయిల్ అయ్యి చార్మినార్ ఎక్కి కిందికి దూకి సస్తామని పోయాడు. భయం వేసి హెబ్రోనుకు పోదామని హెబ్రోనుకు పోతే కూర్చోబెట్టి ఆయనకు వాక్యం చెప్పారు. మీకు తెలిసి ఇప్పుడు ఆయన దేవుని సేవకుడని. భక్సింగ్ గారితో చాలా ఎక్కువ ప్రయాణం చేసి, పరిచర్య చేసి, తర్జుమా చేసి, విస్తారంగా ఆయనతో సహవాసం కలిగిన వ్యక్తి అని మీరు ఊహిస్తారా? అలాగా ఇది యెహోవా గుమ్మము, రక్షణ గుమ్మము. రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉంది. కనుక ఈ సహవాసములో మొదటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే సాల్వేషన్, రక్షణ గురించి ప్రకటిస్తాం. రెండో విషయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 39, జాన్ చాప్టర్ 5 verse 39. యోహాను 5:39, జాన్ 5:39. లేఖనముల యందు మీకు నిత్యజీవము గలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. పరిశోధించుడి, ఒకటేసి కింద రాశారు, సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనములను పరిశోధించుడి. కనుక రెండవ ఆత్మీయమైన సంఘ క్రమములో భాగం ఏంటంటే స్క్రిప్చర్స్, వాక్యం. ఈ వాక్యమే ప్రథమ స్థానం. వాక్యం ఏం చెప్తుంది అని ఏ సమస్యకైనా వాక్యం వైపు తిరగడం ఇక్కడ సహజమైన అలవాటు. ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు, ఏం చేయాలో దిక్కుదోచున్నప్పుడు బైబిల్లో వ్రాయబడిన మాటలు, అవే క్యాలెండర్లో ఉన్న, డైలీ మెడిటేషన్స్లో ఉన్న, ఎవరైనా చెప్పటానికి పూనుకున్నా ఈ వాక్యమే బలమైన ఆధారం. మొట్టమొదటి మందిరాల్లో దేవుని వాక్యం ఇలా వ్రాయడం అనేది భక్సింగ్ గారి ఆరంభించినాడు. అంతకు మనకు వాక్యాల మందిరాల్లో రాసే లేదు, ఫోటోలు మాత్రం పెట్టేవాళ్ళు. అలాగే మందిరాలు బయట కూడా అంతే, వాక్యం రాసేవాళ్ళు కాదు, ఫోటోలు పెట్టేవాళ్ళు. భక్సింగ్ గారు ఆరంభించిన పరిచర్య తర్వాత ఫోటోలు లేకుండా దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చినారు. ఎందుకంటే ధర్మశాస్త్రములోని వాక్యము మన ఇంటి ద్వారబంధరాలకు ఎప్పుడు వేలాడుతూ ఉండాలని, అది బాసికములుగా ఉండాలని, సింగారంగా ఉండాలని, ఆ వాక్యం ద్వారా మనకు ప్రోత్సాహం పురికొల్పుంటుందని దేవుని వాక్యమును ఆధారం చేసుకొని అలా ప్రకటించడం పూనుకున్నారు. దేవుని వాక్యం నెరవేర్చడానికి ఎంత క్రయమైనా వారు చెల్లించడానికి ఇష్టపడ్డారు. దేవుని వాక్యం భక్సింగ్ గారు ఒక పద్ధతి ప్రకారం చెప్పేవాళ్ళు. మిగతా వారికి ఆయనకున్న తేడా ఏంటంటే, మిగతా భక్తులంతా వాక్యము
ఎలాగుంది, ఎక్కడుంది, పాయింట్లు జాయింట్లు అన్నీ చెప్పేవాళ్ళేమో. భగత్ సింగ్ గారు దేవుని యొక్క వాక్యంతో సగం దాకా తన అనుభవాలు చెప్పడం ఆయనకి ఇష్టం. 1 డే అని స్టార్ట్ చేస్తాడు, ఒక దినము అని. ఆ స్టార్ట్ చేసిన వెంటనే ఆ దినము, ఆ వారంలో కానీ ఆ నెలలో కానీ ఏం జరిగిందో చెప్తారు. ఇది ఎవరు చెప్పగలరు? మేము చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే అలాంటి నడక లేదు. దేవుడితో నడకున్నోళ్ళు మాత్రమే ఒక దినం నిన్న ఇలాగ జరిగింది, మొన్న అలాగ జరిగింది, ఈరోజు ఇలాగ జరిగింది అని చెప్పటానికి ధైర్యం ఉంటుంది. దేవుడు ఎలాగో దర్శించినాడు, ఎలాగ నడిపించినాడు అనేది దేవుని వాక్యం ద్వారా ఆయన గ్రహిస్తూ వచ్చినాడు. అందుకనే దేవుని వాక్యానికి అధికమైన ప్రాధాన్యత. మొట్టమొదట దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఏలింలో డిసెంబర్లో 1950లో 9 రోజులు కాన్వకేషన్ జరిగింది, పరిశుద్ధ సమాజ కూడికలు. అది మొదట చెన్నైలో ఆరంభించబడ్డాయి 1940 డిసెంబర్లో. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినాయి, తర్వాత గుజరాత్లోని అహ్మదాబాద్, తర్వాత వెస్ట్ బెంగాల్లోని కాలింపాంగ్, అలాగే సిక్కిం, ఆ తర్వాత దేశ విదేశాలకు కూడా ఈ కాన్వకేషన్ వ్యాపించినాయి. కాన్వకేషన్లో మొదటి ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం చేత ప్రజలను నాన్సాలి. రెండవ ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజల సహవాసాన్ని అనుభవించాలి. మూడవ ఉద్దేశం ఏంటంటే దేవుడు ప్రజల మధ్యలో ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడో వారి కళ్ళారా చూడాలి. ఇలాంటి ప్రాథమికమైన విషయాలను ప్రజలు నేర్చుకోవటానికి ఆయన కాన్వకేషన్ వేదికగా దేవుని మీద ఆధారపడి చూడడం మనకు పరిచయం. 1950 ఏలింలో ఆరంభించి ఆఖరిగా 1985, అంటే నాకు తెలిసి 35 సంవత్సరాలు నిర్విరామముగా కాన్వకేషన్ జరిగాయి. మొట్టమొదటి కాన్వకేషన్ జరిగినప్పుడు దాదాపు 1000 మంది దాకా వచ్చారంట. 1985 ఆఖరి కాన్వకేషన్ జరిగినప్పుడు దాదాపు 20,000కు అటు ఇటు వచ్చిండొచ్చు అని కొంతమంది విశ్వాసుల యొక్క అంచనా. ఆ కాన్వకేషన్కి వెళ్ళే అవకాశము దేవుడు నాకు కూడా ఇచ్చినాడు. ప్రకటన గ్రంథం 5:5 యేసుక్రీస్తు మహావిజయశాలి టాపిక్. దాని మీద 9 రోజులు వాక్యం చెప్పాలి. ఏం చెప్తారు? 9 రోజులు 1 గంట చెప్పలేమని అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 9 రోజులు తక్కువ వస్తాయి. ఉదయం కుటుంబ ప్రార్థనతో మొదలుకొని రాత్రి కుటుంబ ప్రార్థన దాకా దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని ప్రకటించడం. అప్పుడే విజయుండు క్రీస్తు ప్రభావంతో అనే పాటలు, జయశీలుడు, ఇలాంటి కొన్ని విజయము జయం అనే పాటలు రాయబడింది అదే సందర్భమే. అలాగే దేవుని వాక్యము చేత ప్రజలను నాన్చడం, వారి ఆకలి తీర్చడం, దప్పిక తీర్చడం ఈ సహవాసంలో ప్రాముఖ్యం. మీలో చాలామందికి తెలియకపోవచ్చేమో, దేవుని దాసులైన భగత్ సింగ్ గారు ఆయన చదివిన వారు ద్వారా హెబ్రోన్ సహవాసములో చెప్పబడిన వాక్యపు వెలుగు, లోతు, పొడవు, వెడల్పు అట్లాంటిది ఇంకెక్కడ బహుశా మీరు అంత విరివిగా వినిండకపోవచ్చు. ఎవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. అంతకుముందు కానీ ఆ తర్వాత ఎన్నడు కానీ 1 గంట సేపు మినిమం ఏకదాటిగా వాక్యం చెప్పడం ఆనవాయితీ. బహుశా బయట అలాగే చెప్పడం కుదరకపోవచ్చు. ప్రజలు కూడా ఆ వాక్యాన్ని స్వీకరించడం, ఆ వాక్యానికి విధేయత చూపించడం, ఆ వాక్య ప్రకారం జీవించడం, వాక్యం కొరకు క్రయము చెల్లించడం ప్రభు వారికి నేర్పిన పాఠం. ఎలాగంటే భగత్ సింగ్ గారిని దేవుడు బలంగా వాడుకుంటున్న దినాల్లో ఆరంభం, ఇంకా సంఘం ఆరంభించబడక మునుపు చెన్నైలో ఒకసారి ఆయన వేరే స్థలానికి వెళుతూ రైలు దిగితే కొంతమంది ఆయన చూడటానికి వచ్చినారు. ప్లాట్ఫామ్ అంతా చూడటానికి వచ్చిన వాళ్ళతో నిండిపోయింది. ప్రార్థన చేయండి అంటే ఆయన జీవితం అంతా ఒకే మాటతో ఆరంభించేవాళ్ళు. లెట్స్ ప్రే, ప్రార్థన చేస్తాం. షల్ వి ప్రే, ప్రార్థన చేస్తాం.
ఈ మాట చేత ఆరంభించడం, అందరూ మోకరించడం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుందని ప్రజలంతా చెప్పేలోగా తొక్కిసలాట మాదిరి జరిగింది. ఇంకా ప్రార్థన చేస్తున్నాడని కొంతమంది అనుకొని, కొంతమంది ట్రైన్ వెళ్ళిపోతుందని దాన్ని డోర్ దగ్గర, తలుపుల దగ్గర కడ్డీలు ఉంటాయి కదా, రాడ్స్, అవి పట్టుకొని ఎక్కుతున్నారు. అంతలో ఒక సేవకుడు ఉండి, ఏంటి అంత కంగారు పడుతున్నా, అంత ఎక్కేస్తున్నావు ఏంటి అని అంటే, ట్రైన్ పోతుందని అంటున్నారు. ఎక్కడ పోతుంది? డ్రైవరు గార్డ్ ఇక్కడే భక్సింగ్ గారితో పాటు మోకరించినారు ప్రార్థన చేయటానికి. సో దేవుని వాక్యానికి ఆ డ్రైవరు గార్డ్ అని తేడా లేకుండా ఆశగల ప్రాణాలు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు వాళ్ళు రావడం ఆనవాయితీ. అందుకనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, వెస్ట్ బెంగాల్లోని కాలింపాంగ్ ఎక్కడ, మనకి వేసవికాలం ఎలాగ సరదాగా ఉంటుందో వాళ్ళకి చలికాలము అలాగ వింటర్ హాలిడేస్ అని ఇస్తారు. మనకి సమ్మర్ హాలిడేస్ అని ఇస్తారు. వేసవికాల సెలవులు మనకి, వాళ్ళకి చలికాల సెలవులు. అందుకనే వాళ్ళు డిసెంబర్లో కాన్వకేషన్ పెట్టుకుంటారు, జనవరిలో యూత్ క్యాంప్ పెడతారు. ఉద్దేశ్యం ఏంటంటే చలికి వాళ్ళు పిల్లలు రాలేరని వాళ్ళకి సెలవులు వదులుతారు. కానీ ఇక్కడి నుండి అక్కడ దాకా ఇప్పటికీ ప్రజలు తండోపతండాలుగా వెళుతూ ఉంటారు. కారణాలు చాలా ఉండవచ్చు, కానీ ఒక కారణం ఏంటంటే దేవుని వాక్యం కొరకు ఆశ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. 2 విషయాలు చూసినాం. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది స్క్రిప్చర్స్, వాక్యం. మూడవది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. లేదా 2వ అధ్యాయంలో చూస్తాం. 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలము, శాంక్చురీ, హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని మందిరము. ఇది ఎక్కువగా నొక్కి చెప్పడం భక్సింగ్ గారికి చాలా ఇష్టం. మీకు తెలుసు అనుకుంటా, ఇప్పుడున్న హెబ్రోన్ ప్రెమిసెస్ 1950 తర్వాత దైవజనులు, దేవుని సేవకులు భక్సింగ్ గారి ఇతరులు కలిసి కాలబెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. అది అప్పాజీ గారిది. ఆయన ఒక నామకార్థ క్రైస్తవుడు, రక్షణ లేదు. ఆయనకు అంత ప్రెమిసెస్ ఎట్లొచ్చింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించినారో లేదు తెలియదు. ఆయన కర్ణాటక అంటే అప్పుడు హైదరాబాదు, బీదర్ అవన్నీ కలిసి ఉండేవి. ఆ ప్రాంతం ఆయన హైదరాబాదులో నిజాం పరిపాలన చేస్తున్నాడు. స్వాతంత్రం రాకమునుపు 1947కు మునుపు. 1947 తర్వాత మన భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇంక నిజాం కుర్జీ దిగిపోయాడు. దిగిపోతూ తనకు నమ్మకమైన వారికి కొంత ఆస్తి ఉచితంగా ఈవిగా వరముగా ఇచ్చినాడు. నమ్మకత్వం అలాంటివి సంపాదిస్తూ అప్పాజీ ఆ నిజాం గారి దగ్గర సెక్రటరీ అంటే చాలా బలమైన ఉద్యోగం అది. ఆ రాజుగారు ఏం చేయాలన్నా సెక్రటరీ ద్వారా పోతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దేనికైనా సెక్రటరీ ఉంటాడు. హెల్త్ సెక్రటరీ అంటే హెల్త్ ఇష్యూస్ అన్నీ వాళ్ళ దగ్గరికే ఫస్ట్ వెళ్తాయి. అలాగూ నిజాం గారు వెళ్ళిపోతూ ఉంటే ఈ సెక్రటరీని పిలిచి నీకేం కావాలో కోరుకో అన్నాడంట. ఈయన అన్నాడంటే నేను మీతో పాటు వస్తాను అని. వద్దులే, నాతో పాటు రావద్దు, నాకు ఒక బంగ్లా ఉంది, దాన్ని నీకు వరంగా ఈవిగా ఇస్తా, గిఫ్ట్, నువ్వు వెళ్ళి దాంట్లో ఉండు అన్నాడు. అదే హెబ్రోన్ ప్రెమిసెస్. ఆయన దాంట్లోకి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. వాట్ కెన్ ఐ డూ విత్ దిస్ హ్యూజ్ ప్రెమిసెస్? ఇంత పెద్ద దాంట్లో నేనుండి ఏం చేయాలా? మెయింటైన్ చేయడమే కష్టము. అది ఇప్పుడు అంతమంది ఉన్నా మెయింటైన్ చేయడం కష్టం. కనుక ఆయన ఏదో ఒక మూలకు అటు ఇటు ఉండి భక్సింగ్ గారి గురించి విన్న తర్వాత ఒకరోజు 1950 ఆ ప్రాంతంలో ఎలింలో భక్సింగ్ గారు దగ్గరికి వచ్చి అడిగాడంట, హౌ లాంగ్ యూ వుడ్ బి స్టేయింగ్ హియర్? హైదరాబాద్లో మీరు ఎంతకాలం ఉంటారని. భక్సింగ్ గారు చాలా స్ట్రేంజ్ రిప్లైస్ ఇస్తుంటాడు. దాంట్లో ఒకటి ఏంటంటే, వీ డోంట్ నో, మాకు తెలియదు. అదే ఒక ఊర్లో ఉన్న తర్వాత ఎంతకాలం ఇక్కడ ఉన్నామంటే మాకు తెలియదు అంటే ఏంటి?
అప్పుడు భక్సింగ్ గారు చెప్పారంట, వీఆర్ లెడ్ బై ద లార్డ్ ఫర్ ఎ ఫ్యూ వీక్స్, కొన్ని వారాలు ఇక్కడ ఉంటే చాలని సెప్టెంబర్లో వచ్చినాం. సెప్టెంబర్ నుండి ఇప్పుడు దాకా ఇంక ఇక్కడ ఉండిపోయాం, మరి ఎంత కాలం ఉంటామో తెలియదు అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, దేవుడు పరిచర్య కొరకై ఈ హెబ్రోన్ ప్రెమిసెస్ వాడుకోమని దేవుడు మీకు ఇవ్వమని చెప్తున్నాడు, మీరు దాన్ని తీసుకోండి అని. ఈ దినాల్లో మనలాంటి వాళ్ళకి చెప్పాడు అనుకోండి, చెప్పేదాకా ఆగుతామా ఏంటి? మనమే వాళ్ళకి పొట్టుకు పెట్టి అదేంటి ధూమం వేసి మొత్తానికి ఇంకెట్ట వాళ్ళు ఇచ్చే స్టేజ్కి తీసుకొని వస్తామేమో. అప్పుడు భక్సింగ్ గారు నో వీ డోంట్ నీడ్ దట్ సచ్ ఎ బిగ్ ప్రెమిసెస్, మాకు అంత పెద్దది అవసరం లేదు. ఇంకా భక్సింగ్ గారు ఏం చెప్తూ వచ్చినారంటే, మొట్టమొదట ఇలాంటి స్థలాలు కొనాలనే ఆలోచన లేదు, ఎందుకంటే కొంటే ఆస్తి అయితే సమస్యలు, కనుక ఇవన్నీ ఎందుకు అని లీజులో ఉండి బాడీకి అద్దె ఇంట్లో ఉండి అలా పరిచయం చేయాల పౌలు వాళ్ళే అని అనుకున్నారంట. దాంట్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. అద్దెంట్లో ఉంటే ఏమవుతుంది, యజమానులకి ఇష్టం లేదనుకోండి వెకేట్ చేయమని చెప్తారు, పక్కన వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వెకేట్ చేయమని చెప్తారు, అప్పుడు మనకు పర్మనెంట్ అడ్రస్ ఉండదు, ప్రజలు రావాలంటే ఇబ్బంది పడతారు. సో ఇవన్నీ సమస్యలు వచ్చేటప్పటికి అప్పుడు ఒక పర్మనెంట్ స్ట్రక్చర్, ఒక స్థలం ఉంటే మంచిదని ఆలోచించి ప్రభు అది తీసుకునంటే అప్పుడు దాన్ని తీసుకోవటానికి దైవ సేవకులు భక్సింగ్ గారు ముందుకు వచ్చి, ఆ తర్వాత అక్కడ ప్రణాళిక ప్రకారము కట్టడం, పెండాలు, ఇప్పుడున్న పెండాలు ఎరెక్ట్ చేయటానికి వాళ్ళు ఆరంభించినారు. అప్పుడు రాసిన పాటే అనుకుంటా ఇది, ఇమ్మగ నీసు దినంబు నిమ్ము, పునాదులు వేసేటప్పుడు. మీకు తెలుసు తెలియదు అనుకుంటా, హెబ్రోన్ పెండాలు కట్టడానికి ఎంత టైం తీసుకుని ఉంటుంది అనుకుంటారు? 3 నెలలు. 3 నెలల్లోనే అందరు కలిసి పనిచేయాలి. అప్పుడు తక్కువ మంది ఉంటారు, ఇప్పుడు మాదిరి ఇంత ఎక్కువ మంది ఉన్నారు కదా, వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక పని చేయాలి. అది భక్సింగ్ గారు నేర్పుతూ వచ్చిన 3 నెలలు పెండాలు అయిపోయిన తర్వాత ఆ పెండల్లోనికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్పిన వాక్యం ఏంటంటే, లార్డ్ ఐ లవ్ దై హ్యాబిటేషన్, నేను నీ నివాస స్థలమును ప్రేమించుచున్నాను. కీర్తనలో రాయబడింది కదా, అప్పుడే ఈ పాట రాశారు, ఆకాశ మహాకాశంభులు పట్టని ఆశ్చర్యకరడ, మనుషుడు గట్టి నీ ఇంట్లో నువ్వు ఉండటానికి ఎంత మాత్రం ఇది, కానీ నీ నామమును మేము చేరి వచ్చి ఆరాధించటానికే ఇది అని. అలాగూ దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని పాటలు, సంగతులు బయటకు వచ్చిన తీరు ముగ్ధ మనోహరం. మీకు తెలుసు అనుకుంటా, అలాగక్కడ దేవుని మందిరంలో పరిచర్య ఆరంభించబడి మొట్టమొదటి VBS ఎప్పుడు జరిగింది? అబ్బీస్ అని ఒక దంపతులు ఉండేవాళ్ళు ఇంగ్లాండ్, వాళ్ళు భక్సింగ్ గారితో కలిసి పరిచయం చేయటానికి కొరకై బుర్రనికి వచ్చినారు. వాళ్ళు ఈ ప్రెమిసెస్, ఈ వాతావరణం, రక్షణ పొందిన వీళ్ళందరిని చూసి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, మేము పిల్లల కొరకు VBS లాంటిది ఏర్పాటు చేస్తామంటే అప్పుడు అంత అవగాహన లేదు కదా వీళ్ళకి, సరే చేయండి అని చెప్పినారు. అప్పుడు VBS కండక్ట్ చేసినారు. ఎంతమంది పిల్లలు వచ్చినారు తెలుసా? 300 మంది పిల్లలు వచ్చినారు. ఆ 300 మంది పిల్లలు మొట్టమొదటి VBS 1964 అదేమంటారు మీరు, థీమ్ అంటారు కదా, థీమ్ ఏంటో తెలుసా? 2 తిమోతి 2:3 అనుకుంటా, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుడు, గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు దాదాపు చూడండి 50 ఏళ్ళు పైన అయిపోయింది, ఇంకా ఆ థీమ్ రన్ అయితేనే ఉంది. ఎట్లా? విత్ ఫుల్ స్వింగ్. వింటూనే ఉన్నాం, చాలాసార్లు ఆ పాటలు చెప్పినాం, చాలాసార్లు వర్క్ బుక్ చేసినాం, కానీ ఇంకా అది నడుస్తూనే ఉంది. ఇప్పుడు మొట్టమొదటి యూత్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు యవనస్తుల కొరకు. మొట్టమొదటి యూత్ క్యాంప్ ఎప్పుడు జరిగింది తెలుసా? మే 1964. అదే సంవత్సరం VBS, అదే సంవత్సరం యూత్ క్యాంప్. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఇంజిన్ ఆగదు. దేవుడు తన మనసు చూపించేది ఆరంభించిన తర్వాత ఇంకా ఆగకుండా యూత్ క్యాంప్ స్టార్ట్ చేశారు. యూత్ క్యాంప్కి ఎంతమంది వచ్చారు తెలుసా? దాదాపు 500 మంది వచ్చినారు. మొట్టమొదటి రోజు భక్సింగ్ గారు మెసేజ్ చెప్పారు, 2వ రోజు సి దాసన్ గారు చెప్పారు, 3వ రోజు జాక్ పునన్ గారు ఆయన వర్తమానం ఇచ్చినారు. అలాగే దేవుని యొక్క వాక్యము ప్రజల యవనస్తుల మధ్యలో బలముగా ప్రవేశించి యవన హృదయాలు మార్చబడుతూ వచ్చిన. మీరు ఊహిస్తారా? 1964 మొదటి VBSకి 300 మంది పిల్లలు వస్తే ఇప్పుడు VBS జరిగితే ఎన్ని వేల మంది వస్తారు? మినిమం 3000.
300 పిల్లలు అనేది చిన్న చిన్న సంఘాల్లో వస్తారు. మీ సంఘంలో ఇంకా ఎక్కువ వస్తారు అనుకుంటా. ఎవరైనా ఊహించినారా? అలాగ ఆరంభించింది 50-60 ఏళ్ళకి కొన్ని వేల సంఖ్యలో పిల్లలు. ఇప్పుడు టీచర్స్ తక్కువ వస్తున్నారు, మెటీరియల్ కష్టమైపోతుంది, అందుకనే సీజనల్గా పెడుతున్నారు. కొంతమంది వేసవి కాలం, కొంతమంది పొంగల్ హాలిడేస్లో, కొంతమంది దసరా హాలిడేస్లో, ఇలా సీజనల్గా పెట్టి పిల్లల కొరకైనా VBSE ఏర్పాటు చేస్తున్నారు. ఒక చిన్నగా సిస్టర్ అబ్బీ స్టార్ట్ చేసిన పరిచర్య ద్వారా దేవుడు అమూల్యమైన ఆశీర్వాదాన్ని సహవాసంలోనికి తీసుకుని వచ్చి, ఇప్పుడు మొదటి యూత్ క్యాంప్ ఎంతమంది వచ్చారో తెలుసా? దాదాపు 500 మంది వచ్చారంట. థీమ్ ఏంటంటే కొలోషియన్స్ 3:4 అనుకుంటా, కొలస్సి 3:4, మనకు జీవమైన యేసుక్రీస్తు. అప్పుడే ఈ యవనస్తుల పాటల పుస్తకంలో ఈ పాట రాసిండేది, మనకు జీవమై ఉన్న రక్షకుడు యేసు. అప్పుడు 500 మంది వస్తే ఇప్పుడు యూత్ క్యాంప్కి ఎన్ని వేల మంది వస్తారు? మినిమం 5000. యూత్ క్యాంప్ కాదు, యూత్ రిట్రీట్కే వస్తారు. ఆగస్టు 15 కానీ జాన్ 26 కానీ అలాగే యూత్ రిట్రీట్ జరిగితే మినిమం 5,000 మంది వస్తున్నారు. ఇప్పుడంటే లైవ్లు వచ్చినాయని కొంతమంది ఆ పరిస్థితిని బట్టి రాలేకపోవచ్చేమో, కానీ మొన్నటి దాకా కూడా వేలు ఇంకా అకామిడేట్ చేయడానికి ఆ ప్రెమిసెస్ సరిపోదని వచ్చిన వాళ్ళే మనం ఇక్కడ ఉండలేమని వెళ్ళేవాళ్ళు. అంత రద్దీగా వచ్చేవాళ్ళు. వేర్ ఈజ్ 500, వేర్ ఈజ్ 5000? 500 ఎక్కడ, 5,000 ఎక్కడ? ఒకే యూత్ క్యాంప్ కాదు, మళ్ళీ మీరు గుర్తించాలి. ఎబ్రోన్లో ఒకటి యూత్ క్యాంప్ కాదు, అసలు ఆంధ్రాలోనే దాన్ని డీసెంట్రలైజ్ చేసిండ్రు చాలా కాలం. రాయలసీమకు ఒక దగ్గర, ఆంధ్రాకు ఒక దగ్గర, ఇంకా పైన ఉత్తరాంధ్రకు ఒక దగ్గర, అలాగే డీసెంట్రలైజ్ చేసి యూత్ క్యాంప్ పెట్టేవాళ్ళు. అలాగే తెలంగాణకు కూడా, అలాగా భారతదేశం అంతా ఎన్ని స్థలాల్లో యూత్ క్యాంప్స్, కోకోళ్ళలు, పాశ్చాత్య దేశాల్లో కూడా. హూ హ్యాస్ డిస్పైజ్డ్ ద డే ఆఫ్ ద స్మాల్ బిగినింగ్? కార్యములు అల్పముగా ఆరంభించబడిన దినమును తృణీకరించగలవాడు ఎవడు? ఇలాగూ దేవుని మందిరములో పరిచర్య ఆరంభించబడి వృద్ధి పొంది వ్యాపిస్తూ వచ్చింది. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పటిదాకా ఈ సంఘములో 3 ప్రాముఖ్యమైన విషయాలు చూసినాం. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది స్క్రిప్చర్స్, వాక్యము. మూడవది శాంక్చురీ, దేవుని మందిరం. ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, భక్సింగ్ గారికి ఆ దినాల్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. ఆ ఉత్తరాలన్నీ మన మాదిరి ఊరికే సింపుల్ కాదు, నేను బాగున్నాను, మీరు బాగున్నారు లేదా, మా కొరకు ప్రార్థన చేయండి, ప్రవచితమైతే ఎక్కడైనా కలుస్తామనేవి కాదు. అన్ని సమస్యలతో కూడిన ఉత్తరాలు. ఏ చదువు కోర్సు తీసుకోవాలా, ఏ కాలేజీకి వెళ్ళాలా, ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏ స్థలంలో సేవ చేయాలా, ఇలాంటి అన్ని తీర్మానాలు చేయవలసిన ఉత్తరాలు వచ్చేవి. ఆ ఉత్తరాలు ఆయన చదువుకున్న తర్వాత వాడికి రిప్లై, జవాబు మళ్ళా పంపించాలి ఉత్తరాలు. ఆ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే నెలకు 500 ఉత్తరాలు రాసేవాడంట. 500. మనం అది సరదాగా రాసే ఉత్తరాలు కాదు. ప్రతి ఉత్తరం కొరకు కనీసం 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఉత్తరం వచ్చిన వెంటనే రాత్రి, తర్వాత ఉత్తరానికి జవాబిచ్చేటప్పుడు వారి సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలకు తగినట్లుగా ఆయన కింద లెఫ్ట్ సైడ్ 4 రెఫరెన్సులు రాసేవాడు. అదే సందేశం. తర్వాత కింద సంతకం చేసేవాడు. ఎప్పుడు ఆయన ఎలా ముగించేవాడంటే, యువర్స్ ఇన్ హిస్ ఎటర్నల్ బాండ్స్, ఆయన నిత్య బంధకములలో. మనం యువర్స్ ఇన్ హిస్ గ్రేస్ అని రాస్తాం, ఆయన కృపలో. ఎందుకంటే కృపకే ఇంకా రాలేదు, ఇంకెప్పుడు ఎటర్నల్ బాండ్స్కి వస్తాం. రాయడంలో తప్పలేదు, కరెక్ట్గానే రాసుకుంటున్నాం. అలాగ అన్ని ఉత్తరాలు ఎలాగ చేసినారు? ఇన్ని ఉత్తరాలు, ఇన్ని వర్తమానాలు, సమస్యలు, మళ్ళీ వచ్చేవాళ్ళ కొరకు ప్రార్థన. హౌ కుడ్ హీ మేనేజ్ అంటే ఆయనే చెప్పినాడు, ఏం లేదు, నేను నిద్ర తగ్గించుకునేవాడిని, రోజుకి 2-3 గంటలు పడుకుంటే చాలు అనుకునేవాడిని. రోజుకంటే 24 గంటల్లో. మనకి 5 గంటలు 6 గంటలకు తక్కువ నిద్ర వస్తే తల తిరిగినట్టు అవుతుంది, ఉదయం అంతా డిమ్మగా ఉంటుంది, ఆకలి కాదు, ఇంకెన్నో మన కష్టాలు చెప్పనలేవు కాదు. వాళ్ళకి దేవుడు అంత కృపిచ్చినాడు. అందుకనే ఇంత విస్తారమైన దైవిక సహవాసం, సంఘాన్ని ఏర్పాటు చేయటానికి దేవుడు ఆ దాసులను వాడుకుంటూ వచ్చిన. 4వది ఏంటంటే, లూకాసు వార్త
18వ అధ్యాయం 1వ వచనం. లూకా 18 1వ వచనం. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించుండవలన అంటక ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. 4వది ఏంటంటే సప్లికేషన్, ప్రార్థన. విసుగకుండా ప్రార్థన చేయాలి. అంతదాకా ప్రార్థన అంటే భక్త్ సింగ్ గారు సహవాసం ఆరంభించిన దాకా ఎవరో పాస్టర్ చేస్తారో మనం వెళ్ళి ఆమె నన్ను వచ్చేయచ్చు అని అనుకునేవాడు. ఎప్పుడైతే భక్త్ సింగ్ గారు సహవాసం ఆరంభించి హెబ్రోన్ దగ్గరికి వచ్చినారో అప్పుడు ప్రార్థన అందరూ చేయొచ్చు, అందరి కొరకు చేయొచ్చు, అన్ని వేళల్లో చేయొచ్చు, అన్ని విషయాల కొరకు చేయొచ్చు, అన్ని కాలములో చేయొచ్చు. ఆయన నేర్పించినాడు. అలాగనే ఫ్యామిలీ ప్రేయర్ అన్నాడు, డే టైం ప్రేయర్ అన్నాడు, ఈవినింగ్ ప్రేయర్ అన్నాడు, చర్చ్ ప్రేయర్ అన్నాడు, హాఫ్ నైట్ ప్రేయర్ అన్నారు, ఆల్ నైట్ ప్రేయర్ అన్నారు. ఇవన్నీ వారంకి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ అలాగ అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి వాళ్ళు ఆధారం చేసుకుని ప్రార్థన చేసేవారు. ఆయన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. అలాగే ఆయనతో కలిసి పనిచేస్తున్న సామాన్యమైన వాళ్ళ ప్రార్థన ద్వారా కూడా అద్భుతాలు చేస్తూ వచ్చినాడు. ఒక సందర్భం నేను చెప్పి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. 1950 ఆ ప్రాంతంలో కొంతమంది సహోదరీలు డోర్ టు డోర్, ఇంటింటి సువార్త పరిచర్య కొరకే వెళ్ళారంట హైదరాబాద్. అప్పట్లోనే తీవ్రమైన సువార్తకి ఎదిరింపు ఉంది. కొంతమంది సహోదరీలు సిస్టర్స్ వెళితే పడని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరినీ బెదిరించి ఒక గోడౌన్ ఉంటే గోడౌన్లో వేసి ఆ తాళం వేసి వెళ్ళిపోయారు. ఇది ఏలిములో ఉన్న ఒక బ్రదర్స్ వాళ్ళకి తెలిస్తే దాంట్లో 2 బ్రదర్స్ ఏం చేశారంటే వాళ్ళ పేర్లు వద్దనుకుంటా, ఆ 2 బ్రదర్స్ ఇప్పుడు లేరు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే సిస్టర్స్ ఆ గోడౌన్లో ఉన్నారని తెలిసిన తర్వాత ఎట తీయాలో ఇంకా తెలియలేదు. అందులో వాళ్ళకి విపరీతమైన విశ్వాసము, తెగవు కూడా. ఎక్కువ విశ్వాసం అంటే తెగ ఉంటుంది ఆటోమేటిక్గా. కనుక 2 కలిసి ప్రార్థన చేసినారంట. ప్రార్థన చేసి ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ ప్రార్థనతో కూడా ప్రయత్నం కూడా చేయాలా, కనుక పక్కన ఒక కట్టి ఉండదు పెద్దది, గుట్టం మాదిరి, మీరు ఏమంటారు తెలియదు, ఆ కర్ర తీసుకొని రా, దీన్ని పగలకూడదాము తాళముని అని అన్నాడట. సరే ఆయన చెప్పిన వెంటనే విన్నాడు. మనమైతే ఏం చేస్తాం, స్కిప్ విజయ్. సిగ్గుపోతుంది ఈ దినాల్లో క్రైస్తవ్యం చూస్తే, క్రైస్తవులను చూస్తే. నో ఒబీడియన్స్, నో ఇంప్లిసిట్ ఒబీడియన్స్. అందుకు తీసుకురంటే ఆయన తీసుకుని వచ్చినాడు. ఆ కొట్టే బ్రదర్ అని అన్నాడు. మనం అయితే కొడితే మన మీదకి వస్తుందేమో అని అనుకుంటాం. ఆయన ఎంత సామాన్యమైన వ్యక్తి, వాళ్ళకి అంత చదువు లేదు, అంత తెలివి లేదు, అంత వాక్యం కూడా అనుభవం లేదు. కాబట్టి ప్రభు అంటే విశేషమైన ఆసక్తి కలిగిన వాడు. పెద్ద కర్ర ఇటు పట్టుకొని అన్నాడంట, ఏమని, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా నజరేయుడని యేసు నామమున ఇత్తడి తలుపులు పగలగొడుతున్నాను అన్నాడంట. ఒక్కసారి ఆ మాటని ఆ తలుపు మీద కొట్టేటప్పటికే ఆ తాళము, దాన్ని ఏమంటారు ఇట్లా ఉండేది, బోల్టా, ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ అన్నీ ఊడి కిందికి పడిపోయినాయి. లోపల సిస్టర్స్ ఉన్నారా లేదా అని వచ్చి చూసినా. ఇంత మనం ప్రయాసపడిన తర్వాత వాళ్ళు లేకపోతే ఏం చేస్తారు, రాంగ్ ప్లేస్కి వచ్చినామేమో అని వచ్చి చూస్తే వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట. అక్క రండి వెళ్ళిపోదామని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. సో వాట్ మిస్టీరియస్ విత్ ద లార్డ్ హ్యాస్ ఆన్సర్డ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సింపుల్ పీపుల్. సామాన్యమైన వారి ప్రార్థనల ద్వారా దేవుడు ఎంత అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ వచ్చాం. ఇదొక వైపు. ఇంకోవైపు పరిచర్య కొరకు కూడా కష్టాలు కూడా జరిగినాయి. నల్గొండకు భక్త్ సింగ్ గారు ఒక సహోదరుని కేఎస్ జాన్ అని ఒక పెద్ద ఆయన్ని పంపిస్తే పరిచర్యకి, ఆయన వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే, నల్గొండ అంటే మీకు తెలుసు కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ ఉండేది. వాళ్ళు వచ్చి ఆయన్ని బెదిరించి అటు ఇటు చేసి మొత్తాన్ని కొట్టినారు, చంపినారు. రికార్డ్స్ ఏం చెప్తాయంటే ఈజ్ ద ఫస్ట్ మార్టిర్ ఆఫ్ హెబ్రోన్ ఫెలోషిప్. ఇప్పటిదాకా చెప్పిందంతా పైన చెప్పినట్లు అనిపిస్తుంది. లోపల ఉండే విషయం కూడా చెప్తే ఏంటంటే, భక్త్ సింగ్ గారి సహవాసం లేదా ఆయన పరిచర్యలో మొట్టమొదటి హతసాక్షి ఆయన. అప్పుడు సి దాసన్ గారిని భక్త్ సింగ్ గారు ఆయన ఫ్యూనరల్ నల్గొండలోనే చేయటానికి పంపించాడు. ఆయనకు భార్య కొడుకున్నారు. తర్వాత వారిని ఇన్ఛార్జిగా హెబ్రోన్లో కొన్ని విషయాలకు చేసినాడు. తర్వాత ఆయన కొడుకు, మీలో చాలామందికి తెలుసు అనుకుంటా, సేవకుడిగా వచ్చినాడు. ఆ తర్వాత నాకు తెలిసి ఆయన ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకుంటా. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. ఎంత అందమైన, అమోఘమైన, ఆశీర్వాదకరమైన
విషయాలను దేవుడు వారి మధ్యలో జరిగిస్తూ వచ్చినాడు. అందుకే ప్రార్థన ద్వారా ఎంత అద్భుతాలంటే ప్రభు వారిని ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడినారు. ఒకసారి ఒక స్థలానికి సువార్తకి వెళ్దామని భక్సింగ్ గారు అన్నారంట, ప్రార్థన చేసి తీర్మానం. సరే అందరు వెళ్దామని అన్నారు. మొత్తానికి అందరు కలిసి ఆ ఊరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కుండపోత వర్షం పడేది. ఈ దినాల్లో మాదిరి మనకు సొఫిస్టికేటెడ్, మనం ఎక్కడికి వెళ్ళినా గొడుగులు అవి ఇవి జాగ్రత్తగా వెళ్తాం. అప్పుడు సింపుల్ పీపుల్, వాళ్ళకి బట్టలు ఉండడము గొప్ప సంగతి, బైబిల్ ఉండడం ఇంక గొప్ప సంగతి. కానీ ఇంక బైబిల్ ఎక్కడ పెట్టుకోవాలో మొత్తానికి దాచుకున్నారు, తడవకుండా. సువార్త కరపత్రికలు అవి ఇవన్నీ దాచుకున్నారు. అలాగే తడిసి ముద్దయిపోయారు. మొత్తానికి ఆ ఊరు ఏంటంటే యేసుప్రభు యొక్క సువార్తకు విచిత్రమైన శత్రువులు. ఆ సువార్త అసలు వినే రకం కాదు వాళ్ళు. ఇంకొంతమంది ఎవడో మనలాంటి వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళు అనుకుని ఉంటారు దేవుని చిత్తం కాదేమో అందుకే ఇక్కడికి వస్తే వర్షం అని. అలాగ అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయన సెప్టెంబర్ 1950 హైదరాబాద్లో అడుగుపెట్టి మొట్టమొదటి మీటింగ్ ఒక చర్చ్లో తీసుకున్నప్పుడు ఆ రోజే వర్షం పడిందంట. Hindrances have become a helpful tools for him to know and realize and confirm that it is the will of God. ఆటంకాలు అనేవి దేవుని చిత్తం అని తెలుసుకోవటానికి ఆయనకి ఎంతో సమయం పట్టలేదు. మనకు సాధారణంగా ఆటంకాలు వస్తే దేవుని చిత్తం కాదేమో అని అనుకుంటాం. అలాగుంటే ఆ ఊర్లో నుండి కొంతమంది కరడుగట్టిన క్రైస్తవ శత్రువులు వీళ్ళ దగ్గరికి వచ్చినారు. వచ్చి అన్నారంటే, మేము క్రైస్తవులు అంటే జీతానికి వచ్చి యేసుప్రభు గురించి చెప్పిపోతారేమో అని అనుకున్నాము. జీతానికి వచ్చేవాళ్ళు వర్షంలో ఎందుకు తడుస్తారు? మీలో చూస్తే కొంతమంది వాళ్ళకి పరిచయమైన టీచర్లు ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఇలాగ రకరకాల వాళ్ళు ఉన్నారు. మీరేం జీతానికి వచ్చిన వాళ్ళు కాదే ఆయన మాట్లాడుతుంటేనే ఇంకొక గుంపు వచ్చిందంట. గుంపు వచ్చి వేడిగా పెద్ద క్యాన్లో ఉప్మా, ఇంకొక క్యాన్లో కాఫీ, టీ తీసుకొని వచ్చినారంట. వీళ్ళు బట్టలు తడిసి ముద్దయిపోయి నీళ్లు గారుతుంటే, సరే ఇట్లా పిండుకోండి, ఉప్మా తినేసి టీ తాగండి, బఫే. ఎందుకంటే ఇంకా తడిసి ముద్దైన నేల మీద కూర్చోలేరు, బట్టలు కూడా కూర్చోటానికి అనుకూలపరచు. అలాగూ దేవుని యొక్క ద్వారము మూయబడిన స్థలాల్లో కూడా దేవుడు తెరుస్తూ వచ్చిన ఆ ఊర్లో నుండి కొందరు రక్షించబడి తిరిగి సేవకు వచ్చినారనే రికార్డ్స్ చెప్తున్నాయి. దేవుడు తన దాసుని పరిచర్యకుల్ని అలా గంభీరమైన విధానంలో వాడుకుంటూ వచ్చినాడు. కనుక ప్రార్థన ద్వారా అద్భుతాలు, సూచక్రియలు జరుగుతూ వచ్చినాయి. ఎంత జరిగినాయంటే అసలు ప్రార్థన బట్టే కదా భక్సింగ్ గారు చెన్నై నుండి హెబ్రోన్కి రావడము, హైదరాబాద్కి రావడం తటస్థించింది. ఇంతకుముందే నేను మీకు చెప్పాను అనుకోండి, 2 సహోదరులు చెన్నైలో భక్సింగ్ గారు ఉన్నప్పుడు వచ్చినారు. దాంట్లో ఆ భక్సింగ్ గారు వాడిన పదం, 1 సిస్టర్ వాజ్ విత్ టీయర్స్, ఒక సహోదరి కళ్ళల్లో నీళ్లున్నాయి. ఆమె భర్త హాస్పిటల్లో ఉన్నాడు, వెళ్ళి ప్రార్థన చేస్తే బాగా అయ్యాడు. భక్సింగ్ గారికి స్వస్థత ద్వారం ఉండేదంట, ప్రార్థన చేస్తే బాగయ్యేది. దయ్యాలు పట్టిన వాళ్ళంతా ఎక్కడెక్కడ బాగా దయ్యాలనందరినీ అక్కడ ఆయన దగ్గరికి తెచ్చేవాళ్ళంట. రాత్రిపూట విని చెప్పడం బాగుండదేమో మీకు. ఎవరి దగ్గర ఫోన్ దయ్యాలని ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే అలా బోర్లు పడి ఎప్పుడైనా కాంపౌండ్ అంతా అటు ఇటు తిరిగేదండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చిన ఆయన నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేస్తుంటే దయ్యాలు వెళ్ళిపోవడం ఆరంభించినాయి. విచిత్రం ఏంటంటే ఆయన బలహీనంగా మాట్లాడలేకుండా కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా మనలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళి పక్కన కొంతమంది సహోదరులు ఉండేవాళ్ళు కదా, బ్రదర్ చేయబెట్టి ప్రార్థన చేయించండి అని అంటే బ్రదర్ భక్సింగ్ గారికి చెప్తేప్పుడు ఆయనకు తెలియదు కదా, ఆయన చేయి వీళ్ళే తీసి ఆయన తల మీద పెట్టడము, ఆయనకు ప్రార్థన చేయండి అని చెప్తే మరి ఆయన చేస్తాడు లేదు తెలియదు, వీళ్ళే చేస్తారు ఆయన బదులు. చెయ్యం ఆయనది, ప్రార్థనేమో వీళ్ళది. అలాగే దేవుడు అద్భుతమైన స్వస్థతలు ఇచ్చినాడు. భక్సింగ్ గారు బాగున్న దినాల్లో అలాగే స్వస్థతలు కలుగుతుంటే అన్నాడంట, ప్రభువా నాకు ఈ స్వస్థత వరం తీసే, ఎందుకంటే స్వస్థత పొందిన వెంటనే వచ్చి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారంట. అది ఆయనకి ఇష్టం లేదు. దేవుడికి మహిమ రావాలి, నాకొద్దు. కానీ ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు రోగులుగా ఉన్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం ఆయన ఆనవాయితీ. అదే సమయంలో స్వస్థతను గురించి కాకుండా రక్షణ గురించి, వాక్యమును గురించి, క్రమశిక్షణను గురించి అలాగ దేవుని ప్రజలకు ఆయన బోధిస్తూ ముందుకు వస్తూ
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. 4 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? స్క్రిప్చర్స్, వాక్యము. మూడవది ఏంటి? శాంక్చురీ, దేవుని మందిరం. నాలుగవది ఏంటి? సప్లికేషన్, ప్రార్థన. ఐదవది ఆఖరిది రోమపత్రిక 15వ అధ్యాయం 30-32 తెలుగులో కలిసి ఉన్నాయి. నేను మొదటి 2 వరుసలు లేదా 3 వరుసలు చదువుతా. రోమన్ చాప్టర్ 15 వర్స్ 13-32. సహోదరులారా, నేను యూదేయులోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసిన పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి పరిశుద్ధులకు ప్రీతికరమైన పరిచర్య, సర్వీస్, దేవుణ్ణి సేవించటం. దేవుణ్ణి సేవించే వారిని ప్రభువు అన్నాడు, నన్ను సేవించిన నా తండ్రి వారిని ఘనపరచు. దేవుడు ఘనపరుస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదను. అలాగే దేవుని మందిరావడంలో పెళ్లి కానోళ్ళు, చదువుతున్నోళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నోళ్ళు, గొప్ప గొప్ప వ్యక్తులు భూమి మీద అంటే సామాజికంగా గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళకు కూడా పరిచయం చేయడం ఆనవాయితీ హెబ్రోన్లో. అది భగత్ సింగ్ గారు అతోనే ఆరంభించబడింది భారతదేశంలో. అందుకని ఎవళ్ళైనా మోకాళ్ళ మీద కూర్చోవాలా, ఎవళ్ళైనా చెప్పిన పని చేయాల్సిందే. టీ తీసుకురా అంటే టీ తీసుకురావాలా, నన్నేంటి టీ తీసుకురామంటారు, నన్నేంటి చెప్పు స్టాండ్లో ఉండమంటున్నారు, నన్నేంటి వాచిన వాళ్ళలో ఉండమంటున్నారు. అవేం లేదు, అసలు చెప్తేనే భాగ్యంగా చేసేవాడు ప్రజలంతా. అలాగ అన్ని విషయాలు అందరికీ తర్బీదిస్తూ చాలా టీమ్స్ ఆయన తయారు చేసేవాడు. ఎన్ని అంటే కనీసం 25 టీమ్స్ ఉండేవంట. 25 టీమ్స్ తయారు చేసి ఒక్కొక్క టీం కొంతమందిని ఇన్ఛార్జిగా ఇచ్చి బాధ్యతలు చూయించేవాడు. మరి ఒక లీడర్ అయిన తర్వాత అవన్నీ చేయగలిగితే తప్ప అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చూడడం కుదరదు. కనుక అలా టీం వర్క్ ద్వారా వాళ్ళు కోఆర్డినేషన్ తీసుకొని వచ్చి దేవుని సేవించడానికి వారిని సిద్ధపరచు. అలాగ సేవించిన వారిని తిరిగి పట్టించుకోకుండా పోకుండా వారు ఆత్మీయంగా ఉండే కొలది వారికి వివాహాలు చేయడం, వారి బాధ్యతలు చూసుకోవడం, వారికి సహాయం చేయడం, అలాగూ ఈ పరిచర్ను కొనసాగిస్తూ వచ్చిన. సరే, మీ అందరికీ తెలుసు అనుకుంటా, హెబ్రోన్లో మొట్టమొదటి పెళ్ళి ఎవరు జరిగిందో తెలుసా? 1960s అనుకుంటా, ఫిబ్రవరిలో. ఇప్పుడు మొట్టమొదట హెబ్రోన్లో పెళ్లి జరిగిన సేవకులు ఇప్పుడు లేరు. గొప్ప సేవకులు జీజాన్ గారు, రేడియో స్పీకర్, అది భగత్ సింగ్ గారే పెళ్లి చేసిన. జాక్ పూనాన్ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన పెళ్లి జోషమ్మ చెన్నైలో భగత్ సింగ్ గారే చేశారు. ఇలాంటి గొప్ప గొప్ప సేవకులు ఆరంభంలో ఆయన దగ్గరకు వచ్చి పరిచర్లో సహకరించి మేలు పొందిన తర్వాత ఆయనే వారికి పెళ్ళిళ్ళు చేశాడు. తర్వాత పరిస్థితులను బట్టి వారు పరిచర్య వేరుగా ఆరంభించుకొని దేవుడు వారి పరిచర్ను కూడా ఘనముగా విస్తరింప చేస్తూ వచ్చాడు. ఆయన పెళ్ళిళ్ళు సంగతి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మన దినాలదంతా డిఫరెంట్ పోల్స్, ఆయన దినాలదంతా డిఫరెంట్ పోల్స్. కనుక దేవుని సేవించుట తారతమ్యం లేకుండా సేవించే దాంట్లో మొదటిది మోకాళ్ళ మీద ఉండడం ఆయన నేర్పించినాడు, బోధించినాడు. ఆయన ఎక్కువ నమ్మింది ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, ప్రతి మోకాలు యేసు నామమున వంగ. ప్రతి మోకాలు అంటే ఏదో చిన్నపిల్లలతో వాళ్ళ నీళ్ళదని కాదు. ఆయన ఎంఫస్ అంటే నొక్కి చెప్పేది ఏంటంటే జపనీస్ని, చైనీస్ని, అమెరికన్ని, యూరోపియన్ని, వైట్ని, బ్లాక్ని, ఇండియన్ని, ఎవరి నీ షుడ్ బౌ బిఫోర్ ద లార్డ్. ప్రతి మోకాలు అంటే జపాన్ వాళ్ళదైనా, చైనా వాళ్ళదైనా, ఇండియా వాళ్ళదైనా, అమెరికా వాళ్ళదైనా, యూరోప్ వాళ్ళదైనా, ఆస్ట్రేలియా వాళ్ళదైనా, ఏ దేశమైనా ప్రతి అని రాశారు కదా అక్కడ ఎవరి అని. సో కనుక అమెరికన్ కల్చర్ కదా, కుర్చీలో కూర్చొని కాలు ఒప్పుతా అట్టన్నోను.
అందుకే భగత్ సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాడు, ఈ పరిచయం వృద్ధి పొందటానికి కారణం ఏంటంటే బైబిల్లోని కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్కి విధేయత చూపించడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఆయన అవే నేర్పించిన. ఆయన దగ్గర కొంతమంది అనేవాడు, బ్రదర్ ఎట్లుంటేనేమండి, హృదయం కదా ఇంపార్టెంట్, మనం కింద కూర్చొని మోకరించినామా, టైట్ జీన్ వేసుకొని అట్లా కూర్చున్నామా, ఎట్లుంటేనేమి అని అంటే, నో నో నో, ఈజ్ ఎ గాడ్. ఆయన దేవుడు, అనంతమైన వాడు. ఆయన ఎదుట మనుషుడు ఎట్లుండాలా, హృదయంలో ఎట్లుండదో బయట నుంచి తెలియాలి కదా. మనకు అసలు భక్తి ఉందా లేదా అనేది కొన్ని తెలియదు. బాడీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ లేకుండా నా హృదయంలో యేసుప్రభు ఫుల్ పైనుండి కింద దాక్కున్నాడంటే అదంతా ఫ్యాలసీ, అంతే వేస్తాడు. కానీ బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు అనారోగ్యాన్ని బట్టి, వయసును బట్టి, మోకాళ్ళ నొప్పులను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి అందరూ కుదరకపోవచ్చు. కానీ శరీరం సహకరించగలిగిన వాళ్ళంతా వీలైనంత దాకా అలాగుండాలి. అది సర్వీస్ అని అక్కడి నుండి నేర్పించడం అనేది ఆరంభించినారు. అలాగ ఆరంభించి దేవుని యొక్క పరిచర్యను విరివిగా వాడుకోవటానికి లేదా విస్తరించటానికి దేవుడు ఆయన వాడుకుంటూ వచ్చిన. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. ఈ పరిచర్యలు ఎంత పేదలైనా, ఎంత సామాన్యులైనా ఆయన సమానంగా చూచేవారు. అందుకనే మనందరికీ బాగా తెలుసు కదా, ఒక స్టేట్మెంట్ ఉంది, ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ ప్రెషియస్, ఈక్వల్లీ నెసెసరీ. మీరు ఫిబ్రవరిలో జరిగే మీటింగ్స్కి అచ్చేసే పాటల పుస్తకం వెనక్కి వేసింటారు. అది కొంతమంది వేస్తుంటారు. అది ఇప్పుడు కూడా దేవుని సంఘములో ప్రతి విశ్వాసి సమానముగా ప్రశస్తమైన వారు, సమానముగా ప్రాముఖ్యమైన వారు, సమానముగా అవసరమైన వారు. కనుక ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో అందరూ అలాగూ సమానులే అని ఆయన నమ్ముతూ ఇంకేం నమ్మాడంటే బిలీవర్ ప్రీస్ట్ హుడ్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం ఒక రాజ్యముగాను యాజకత్వము జరిగించే వారిగాను మనం చేయబడ్డాం. కనుక ప్రతి విశ్వాసి ప్రార్థన చేయొచ్చు, ప్రతి విశ్వాసి పరిచయం చేయొచ్చు, ప్రతి విశ్వాసి ఇలాగ చేయొచ్చు. ఆయనను బోధించినాడు, చూపించినాడు, చేయించినాడు కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయటికి పోయి కొంతమంది వన్ మ్యాన్ షో, ఫ్యామిలీ షోలు పెట్టి మనం కూడా చేయొచ్చు, ఏముంది ఆయన చేసేసాడు కదా అని. ఇవి వాళ్ళకి ఏది అవసరమో అవి మాత్రం తీసుకున్నారు, అన్నీ తీసుకోరు. ఎందుకంటే అన్నీ తీసుకుంటే వాళ్ళకి కాంప్లికేషన్ కదా. కనుక ఏది అవసరమో అది సర్టిఫికేట్ లేకపోయినా సేవ చేయొచ్చు, తీసుకున్నారు. ఇంకేంటి, వేరే వాళ్ళు ఎవరు అభిషేకించకపోయినా పర్లేదని ఎవరో ఒకరితో కొంతమందితో ప్రార్థన చేయించుకొని మొత్తానికి తీసుకుంటారు. దేవుని పిలుపు ఒక్కటి ఉంటే చాలు. అది భగత్ సింగ్ గారు నొక్కి చెప్పింది. ఇఫ్ యూ హ్యావ్ కాలింగ్ ఆఫ్ గాడ్ యూ కెన్ సర్వ్ ద లార్డ్. దేవుని నీవు సేవించవచ్చు. అదొక ఊరు. ఇలాంటి స్థలాలకి ఆయన పరిచర్య కొరకు వచ్చినప్పుడు తిరిగి సాయంకాలం వెళుతూ ఉంటే రైలు, అప్పుడు ఒక బ్రదర్ని పిలిచి అన్నాడంట, బ్రదర్ మీరు వెళ్ళి ట్రైన్ టికెట్లు తీయండి, ప్లాట్ఫామ్ టికెట్లు కూడా కొంతమందికి అని. సరే ఆయన బయలుదేరాడు. అప్పట్లో ఈ 2 వీలర్లు, ఈ కార్లు లేవు కదా, ఉండేది ఎద్దుల బండి. ఆయన రైతు, దోవతి కట్టుకొని పెద్ద ఎద్దుల బండి కట్టుకొని మొత్తానికి స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. పార్కింగ్ ఏం అవసరం లేదు దానికి, ఫ్రీ. అప్పుడు లోపలికి వెళ్ళి టికెట్ కౌంటర్ ఎదురు నిలబడితే క్యూలో డబ్బులు ఉంటాయి కదా టికెట్ తీయటానికి. అప్పట్లో భగత్ సింగ్ గారు చెప్పిన వాళ్ళకి కూడా అంతే విశ్వాసం ఉండేవాడికి చెప్పేవాడు. అందరూ దారముడు పోయి మనలాంటి వాళ్ళందరికీ పిలిచి నువ్వు పోయి టికెట్ తీ అని చెప్పడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా మనకు అంత లేదు స్తోమత అని. స్తోమత అంటే డబ్బులు కాదు, ఫెయిత్, విశ్వాసం. కనుక అలా సామాన్యమైన ఎద్దుల బండి రైతుకి చెప్తే ఆయన కూడా అంత ధైర్యం, బ్రదర్ ఇవ్వండి వెళ్ళి తీస్తానని, కానీ అట్లా ఏమి ఉండేది కాదు. దట్ వాస్ ద సీక్రెట్ ఆఫ్ ద ఇమ్మెన్స్ బ్లెస్సింగ్ రెస్టెడ్ అపాన్ ద ఫెలోషిప్. ఈ సహవాసంలో అంత ఆశీర్వాదం రావటానికి బహుశా అలాంటివన్నీ కారణాలు అయినాయి అనుకుంటా. వీళ్ళు ఆయన టికెట్ తీయడానికి దగ్గరకు వచ్చినానికి ముందు ఎవరో ఉన్నారు, ఆయన దగ్గర డబ్బులు లేవు. మనమైతే ఏం చేస్తాం, అనుకున్నాం నువ్వు వెళ్ళు నేను తర్వాత తీసుకుంటాను అంట. ఇంక అక్కడే ఉంటాం మనం, ఎందుకంటే మనకి అవిశ్వాసం ఎక్కువ కదా. ఆయన అంటే నిలబడుకొని ఉన్నాడు, జరుగుతుందని. అంతలో ఒక సూటు బూట్ వేసుకొని ఒక పెద్ద బ్రీఫ్ కేసు ఒకటి పట్టుకొని నేరుగా ఆయన దగ్గరికి వచ్చినాడు. ఈజ్ దర్ ఎనీబడి హూ ఈజ్ టేకింగ్ ట్రైన్ టికెట్ ఫర్ బ్రదర్ భగత్ సింగ్ అండ్ హిస్ టీమ్? సో భగత్ సింగ్ గారు ఆయన టీం కొరకు ట్రైన్ టికెట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఎవరైనా నిలబడినారా? అప్పుడు ఈయన అన్నాడంట, నేను నిలబడినాను అని.
ఆయన చేతిలో కవర్ పెట్టి, ఈ కవర్లో డబ్బులు, ట్రైన్ టికెట్లు తీసుకొని మిగతాది వెళ్ళి బ్రదర్ భక్సింగ్ గారికి ఇవ్వండి అని. ఆ కవర్లో డబ్బులు తీసుకొని ట్రైన్ టికెట్లు తీసుకొని భక్సింగ్ గారు ఆయన టీం అందరూ స్టేషన్కి వచ్చేటప్పటికి రెడీగా బ్రదర్ అన్నాడంట. వచ్చిన వెంటనే భక్సింగ్ గారు ప్రశ్న అడిగాడంట, బ్రదర్ టికెట్లు తీసుకున్నారా అని. తీసుకున్నామన్నా అని. అప్పుడు ఆయన దగ్గరికి పిలిచి భుజం మీద చేసి, యాజ్ ద లార్డ్ హెల్ప్డ్ యూ, దేవుడు నీకు సహాయం చేశాడా. ఇలాగ పరిచయం ఆరంభించబడింది. ఇలాంటి సహవాసాన్ని, ఇలాంటి శ్రేష్టమైన కొత్త నిబంధనకు దగ్గరలో ఉండే సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు దూరంగా ఎటు వెళ్ళిపోయావు. ఇన్ని ప్రాథమికమైన సూత్రాలు కలిగిన ఈ సంఘం యొక్క విలువ ఒకవేళ నీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈ తర్వాత పిల్లలు నష్టపోవటానికి ప్రమాదం ఉంది. నిన్ను గురించి మాత్రం ఆలోచించుకొని సహవాసం మానేయొద్దు. నీ తర్వాత వచ్చే తరం పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని గురించి ఆలోచించుకో. కనుక ఈ మందిరానికి, ఈ సహవాసానికి రాకుండా ఆగిపోయిన వారికి జ్ఞాపకం చేస్తున్న సంగతి ఏంటంటే, ఇప్పటికైనా తిరిగి రండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో కలిసి పరిచయం చేయటానికి పూనుకోనండి. దేవుడు మిమ్మను, మీ పిల్లలను, రాబో తరాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన.